ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్టులు జరగబోతున్నాయి. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ముగ్గురు పిల్లల గురించి చెప్పాలి అంటే, మధ్యలో అమ్మాయి పేరు మధ్యలో ఉన్న అమ్మాయి పేరు ఇందు. పక్కనున్న అమ్మాయి పేరు నందు. అయితే మీ అందరికీ తెలుసు కదా! ఇందు రాజ్ కావ్యల కూతురు. పక్కనున్న నందు కళ్యాణ్ అప్పుల కూతురు. మరి లెఫ్ట్ సైడ్ ఉన్న పింక్ టీ షర్ట్ ఏసుకున్న పాప ఎవరు అంటే, ఇప్పుడు ఈ రేఖ వదిన ఉంటుంది కదా ఒకతి, దాని కూతురు స్వాతి. ఈ అమ్మాయి చాలా మంచిది. ఈ ఇద్దరిని తన సొంత అక్కా చెల్లెళ్ళు అనుకుంటోంది. నిజం చెప్పాలి అంటే, అక్కడ ముగ్గురు అంటే స్వప్న, కావ్య, అలాగే అప్పు ఉన్నారు కదా! ఇప్పుడు వీళ్ళ ముగ్గురు సొంత సిస్టర్స్‌గా మారిపోయారనమాట. కాకపోతే ఈరోజు సీరియల్‌లో పెద్ద మలుపు తిరగబోతోంది. అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ బొమ్మలతో ఆడుకుంటుంటే ఈలోపు ఈవిడొచ్చి, "అవి మా ఐశ్వర్య బొమ్మలు" అంటే స్వప్న కూతురి బొమ్మలు. "నువ్వెవరి మధ్యలో అనడానికి" అని చెప్పేసి ఇక పాపం వాడిని తిట్టి తిట్టి పోస్తుంది. ఈ పాప ఈవిడ కూతురే. ఎవరి కూతురు? ఈవిడ కూతురు. అయితే ఈవిడ కూతురు స్వాతి ఈ అమ్మాయి పేరు. ఈ పాప చాలా మంచిదనమాట. అయితే ఈ కావ్య కూతురు లేదా అప్పు కూతురు ఫుడ్ తినకపోయినా సరే వాళ్ళ కోసం పాపం ఫుడ్ పెట్టి సొంత అక్కని చూసుకున్నట్టే చూసుకుంటూ ఉంటుంది. కానీ అసలు రియల్ రక్త సంబంధం ఉన్న స్వప్న కూతురు ఐశ్వర్య మాత్రం చాలా దుర్మార్గంగా ప్రవర్తించి వీళ్ళిద్దరిని బయటకు తోసేస్తే పాపం ఈ అపర్ణ పోరాడలేకపోతూ ఉంటుందన్నమాట. అయితే పిల్లల విషయంలో వీళ్ళు చేస్తున్న దారుణాలు చూసి ఓర్చుకోవడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మరోవైపు రాజు పెరుగుతున్న ఇల్లు ఉంటుంది కదా! అయితే ఆడుకుంటున్న సమయంలో అక్కడేమవుతుందంటే, ఈ చిన్న బాబుకి ప్రమాదం జరుగుతుంది. అయితే ప్రమాదం జరగబోతుందనమాట. ఈ కారు గుద్దైపోతుంటే రాజు ప్రాణాలకు తెగించి మరీ కాపాడతాడు. అయితే కాపాడిన తర్వాత, "ఏంట్రా నువ్వు ఇలా అయిపోయావు? ఏంటి ఇలా జరిగితే ఎలాగా?" అంటే, "తమ్ముడు తర్వాతేనమ్మా నాకెవరైనా" అనేసి నిజంగానే వీళ్ళిద్దరు పెద్ద కొడుకులా మారిపోతాడు. అయితే ఇక వాళ్ళ అమ్మ ఆనందానికి అవధులుండవు. నిజానికి సొంత బిడ్డలాగా పెంచుకుంటున్న వీళ్ళకి రాజు ఒక పెద్ద కొడుకుగానే మారిపోయాడు. వాళ్ళ అమ్మ ఎవరు? వాళ్ళ నాన్న ఎవరు? అనే విషయం వాళ్ళకి తెలీదు. నిజం చెప్పాలంటే ఈ బాబు అదృష్టవంతుడు. అంతకు మునుపు తిన లైఫు చెప్పాలి అంటే పూరి గుడిసె. వాళ్ళ అమ్మా, నాన్న చనిపోయారన్న విషయం తెలియకపోతే అసలు ఆ బాధే లేదు. ఫస్ట్ నుంచి అమ్మా, నాన్నలుగా వీళ్ళే ఉంటున్నారు కాబట్టి బాబుకి ఎంతో హ్యాపీ. ఈలోపు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు ఉంటారు కదా! వీళ్ళిద్దరికీ ఈ పాప అంటే ఈ రేఖ వాళ్ళ వదిన కూతురు స్వాతి ఏదో ఒక రకంగా పాపం ఓదారుస్తూనే ఉంటుంది. చాలా మంచి అమ్మాయి అనమాట. అయితే ఇంకా ఒకరోజు ఏమవుతుందంటే ఈ చిన్న పాప ఉంటుంది కదా! ఎవరు? అప్పు కూతురు. అప్పు కూతురు నందు ఫుడ్ తింటూ ఉంటుంటే, "నువ్వు ఫుడ్ తింటావా? నీ పని చెప్తా నాకు. అసలు నీకు నీకు ఇది లేదు, అది లేదు" అని చెప్పి ఆ పాపని తిడితే ఆకలేస్తుంది ప్లీజ్ అన్నా కూడా వినకుండా చేతి మీద వాత పెట్టేస్తదనమాట. వాత పెట్టేసరికి ఇక అక్కడున్న అపర్ణను వాళ్ళు సీరియస్ అవుతారు గానీ, ఎంత సీరియస్ అయినా కూడా మొత్తం జుట్టంతా ఇంక వాళ్ళ చేతుల్లోకి ఎళ్ళిపోయింది కాబట్టి, రేఖ మాటలు వినకుండా పాపం ఆ వెన్నపూస అది రాస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఈ పాప నిద్రపోతూ మెలుకువ వస్తుంది ఈ పాపకి. మెలుకువొచ్చి అనుకుంటుంది, నేనింకిక్కడ ఉంటే నాకు కనీసం వీళ్ళు తిండి పెట్టరు, చదువు గూడా చెప్పించరు, నేను పోరాడలేను, నేనేదో ఒకటి చెయ్యాలని చెప్పేసి వాళ్ళ అక్కకి ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి బస్ స్టాండ్‌లో నుంచుంటే అక్కడ ఆకలేసి ఒక బన్ను తినబోతూ ఉంటుంది. ఈవిడ బన్ను. ఈవిడంటుంది, "ఏంటి దొంగగా మారావా నువ్వు? దొంగతనం చేస్తున్నావా?" అని, "దొంగని కాదు ఆకలేస్తుంది" అంటే వినకుండా పోలీసులకి పట్టిస్తాను ఆగు అనేసి అంటుంది. అయితే ఈలోపు ఇతనొస్తాడు. ఇతనెవరంటే ఒక హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ వచ్చి, "ఏమ్మా చిన్న పిల్ల పాపం ఆకలేస్తుంది అంటోంది. వదిలేయమ్మా" అనేసి అంటే అక్కడితో అదయిపోతుంది. అయితే అంటాడు ఇతను, "చూడమ్మా లోకం తీరి ఇంతే. నీకు ఆకలేస్తుందన్నా ఏమన్నా కూడా జనాలు మారరు. మానవత్వం లేని మనుషులమ్మా వీళ్ళు" అంటే, "సరే అమ్మ తిను, తిను, తిను" అంటే ఇతనంటాడు, "నువ్వు మీ ఇంటికెళ్ళిపోమ్మా తినేసి. రోడ్డు మీద ఇంత అర్ధరాత్రి పూట ఉండకూడదమ్మా నువ్వు బయట" అనేసి అంటాడనమాట. అని చాలా మంచి అతను ఈ వ్యక్తి. అంటే సరే అని చెప్పేసి ఆ పాప ఏం మాట్లాడదు. ఈలోపు అపర్ణ "నందు ఏది? నందు ఏది?" అంటే, "ఏమో ఎక్కడ చచ్చిందో, ఎక్కడ పోయిందో నాకేం తెలుసు. నిన్న పెట్టిన వాతకి ఎక్కడికో బయటికి పోయి ఉంటుంది. అయినా నీ కూతురు నీ మనవరాలు గురించి నాకు చెప్తావేంటి చిరాగ్గా" అని చెప్పేసి అంటుంది. కానీ పాపం అపర్ణ బాధపడుతూ ఉంటుందనమాట. ఈలోపు ఆహ్, ఇందు
బాధపడుతుంటుంది నందు లేదని. అయితే ఈ పాప స్వాతి వచ్చి పాయసం తిను, నీకు నీ చెల్లెలు వచ్చే వరకు నేనే నీ చెల్లెని అంటుంది. అయితే ఈ పాప నిన్నటి రోజు రాత్రి కానిస్టేబుల్ తనకి బన్ను పెడతాడు కదా, అతని ఇంటి దగ్గరికే వచ్చి బయట పడుకుంటుంది. ఏంటమ్మా మీ ఇంటికి వెళ్ళమంటే ఇక్కడికి వచ్చావు అంటే, ఇదే నువ్వేగా ఇంటికి వచ్చి రమ్మన్నావు, అందుకని ఇక్కడికే వచ్చానంటే, మీ ఇల్లుకి వెళ్ళాలి కదా అంటే, నేను మా ఇంటికి వెళ్ళను అంటే, మరి ఏం చేద్దామని వచ్చావు బయటికి అంటే, బాగా చదువుకుని పోలీస్‌నయ్యి ఆ రేఖ ఆంటీ బాక్స్ బద్దలు కొడతానంటుంది. బా సేమ్ ఇదివరకు మీకు గుర్తుందా? అప్పు గూడా బాక్స్ బద్దలైపోతుందని ఒక అబ్బాయిలాగా బిహేవ్ చేసేది. సేమ్ ఇప్పుడు ఈ పాప కూడా అంతే అనమాట. అయితే అంటాడు ఆ పోలీస్ ఆఫీసరు, అదే పోలీస్ కానిస్టేబుల్, ఆఫీసర్ కాదులెండి. అంటాడు, "మరి మీ అమ్మ, నాన్న గురించి చెప్పు" అంటే, "మా అమ్మ, నాన్న చచ్చిపోయారు. నాకెవ్వరు లేరు. నేను చదువుకోవాలి" అంటాడనమాట. అలాగే పాపం ఈ పాపని ఇతను పెంచుకొని చదివిపిస్తాడు, ఫుడ్ పెడతాడు, అన్నీ చేస్తాడనమాట. ఒక కన్న తండ్రిలానే చూసుకుంటూ ఉంటాడు. అది విషయం. ఇంకా ఇక మిగిలిందేంటంటే కావ్య కూతురే మిగిలింది. ఇందు మిగిలిందనమాట వీళ్ళ దగ్గర. అయితే వాళ్ళ నానమ్మ పని చేస్తుంటే, "నువ్వేం చేయకు నానమ్మ నేను చేస్తాను మొత్తం పని" అని అంటుంటుంది. చూసారా, ఒకళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు లేపారనమాట. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే, ఇందు ఇంట్రొడక్షన్ అంటే కావ్య ఇంట్రొడక్షన్ అయితే ఈరోజు అవుతుంది. అయితే ఇంక అన్ని పనులు చేస్తుందనమాట. వాళ్ళ అమ్మలాగే సేమ్. ఇల్లు తుడుస్తుంది, ముగ్గులేస్తుంది, తులసి పూజ చేస్తుంది. ఎవరి అమ్మలకు తగ్గట్టుగా వాళ్ళెళ్ళిపోతారనమాట. ఇంకా అంతా పనులు చేస్తుంటే ఈలోపు ఏమవుతుంది, ఈ రుద్రాణిను రాహుల్ ఫోటోలకి తుడుస్తుంటే ఏమవుతుంది, చెయ్యి జారిపోయి రుద్రాణి ఫోటో కింద పడిపోతుంది దబ 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 దబ. అయితే ఈలోపు ప్రశాంతి తెలుసు కదా! సీరియల్ యాక్టర్ ప్రశాంతి. ఈమనమాట ప్రశాంతి. అయితే రేఖ అని ఇప్పుడు ప్రశాంతి అనమాట. అయితే అంటుంది, "నా మా అమ్మ ఫోటో పగలగొట్టావు. ఏంటే బుద్ధుందా" అంటే, "అద్దమే పగిలింది కదా! నేను ఏదో ఒకటి చేసేస్తానంటే" "అక్కడ పగిలింది అద్దం కాదే మా అమ్మ గౌరవం" అని చెప్పి చేయెత్తబోతూ ఉంటుందనమాట. ఎత్తబోతుంటే ఈలోపు రేఖ అని చెప్పి ఈమె ఆగుతుంది. సో, అది జరిగిన విషయం. సో, టోటల్‌గా సిట్యుయేషన్ అయితే మారలేదు. హా! అప్పు కూతురు మళ్ళీ పోలీస్ ఆఫీసరే అవ్వడానికి ఆహ్, వేరే చోటుకెళ్ళిపోతుంది. రాజు ఒక చోటుంటాడు. ఇందు ఇంకో చోటుంటుంది. ఇలాగా ముగ్గురు 3 జీవితాలు. కానీ చివరాఖరికి మారిపోయేది వేరు. అయితే ఇక ఈమె రేఖ క్యారెక్టర్‌లో సీనియర్ యాక్టర్ ప్రశాంతి ఉంటారు కదా! అనమాట. విలన్‌గా నప్పుతారు ఈవిడ. అయితే ఈమంటుంది, "ఇందు నువ్వేం బాధపడకు నానమ్మ. నేను ఏం బాధపడట్లేదు. ఆమె నన్ను ఏమి చేయలేదు. నేను మారుస్తాను మొత్తం అంతా" అంటుందనమాట చాలా ధైర్యంగా. ఈలోపు రాజు కూడా వాళ్ళ ఇంట్లో, "నేను కూడా మారుస్తాను నాన్న" అంటాడు. రాజు తన కుటుంబంలో తను హ్యాపీగానే బ్రతుకుతున్నాడు. పాపం అదేమో అప్పు కూతురు బానే పెరుగుతుంది. ఎటొచ్చి పాపం ఈ అమ్మాయి కష్టాలు పడుతూ ఉంటుంది. కానీ నానమ్మ, తాతయ్య ప్రేమను మాత్రం తను తీసుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.